అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 34వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మనకి యజ్ఞం, యాగం, హోమం వీటి ఏ రకమైన ముగింపుతో ఒక్కోటి ముగించుకుంటూ రావచ్చు అంటే ఇప్పుడు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకమైన ముగింపులు అనేటివి ఉంటాయి. ప్రతి విషయానికి ఒకే రకమైన ముగింపు ఉండదు. సో మనకు ఏ రకాలుగా ఈ యజ్ఞం, యాగం, హోమం ముగిసే అవకాశం ఉంది, మనం ఎలా దీన్ని ముగిసింది అని అర్థం చేసుకోవచ్చు, లేదా మనం చేసిన పని కరెక్ట్గానే చేసామని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని చెబుతూ ఉన్నారు. ఇంకా యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైందని గత శ్లోకంలో మనకు చెప్పారు. సో నువ్వు ఎన్ని పదార్థాలు వాడినా కూడా ఆ వాడిన విధానం కరెక్ట్గా ఉందా లేదా అని గమనించుకుంటూ చేయడమే సరైన విధానం. కేవలం పదార్థాలు మాత్రమే ఉపయోగించినంత మాత్రాన ప్రయోజనం తక్కువ గత శ్లోకంలో చెప్పారు. ఇంకా ఈ రోజుటి శ్లోకంలో 34వ శ్లోకంలో ఏ విషయం గురించి చెబుతారు తెలుసుకుందాం. విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. ఇది మనకు 34వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం చెప్తున్నాం. తాత్వికులైన వారిని వినయంతో సేవించి ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక తెర దించారు, ఇంకొక అజ్ఞానపు తెరను తొలగించారు. మనం చేస్తున్న పని సరైందేనా కాదా అని మనకు తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే ఎంత సవ్యంగా ఒక పనిని పూర్తి చేసినా కూడా ఒక్కొక్కసారి మనకు సందేహం వస్తుంది. మనం అనుసరిస్తున్న విధానం కరెక్టేనా కాదా, మనం చేస్తున్న పని సరైనదేనా కాదా, మనం ఇక్కడ ఏదైనా పొరపాట్లు చేశామా, లేదా సవ్యంగానే పూర్తి చేశామా, లేదా మనం అనుసరిస్తున్న ఆలోచిస్తున్న విధానం కరెక్టేనా కాదా, ఇలా రకరకాల సందేహాలు మనకు ఎక్కడో ఒక చోట మిగిలిపోతాయి ఎంత సవ్యంగా చేసినా కూడా. ఇలా మిగిలిపోయినా మనం నిర్ణయించుకోలేని, తీర్మానం చేసుకోలేని, చేసినా సరిగ్గా చేశామో లేదో తెలియని సందేహాలని తాత్వికులని, తత్వచింతనతో జీవించే వాళ్ళని, తాత్వికులు అంటే తత్వచింతనతో జీవించే వాళ్ళు, ఈ తత్వచింతనతో జీవించే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా గమనించి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే చాలామంది ఈ రకమైన వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇప్పుడున్న సమాజంలో. నేను గత యుగాల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ప్రస్తుత సమాజంలో మనకు కనిపించే చాలామంది మేము బాబాలమని, మాతాజీలమని ఏదో రకరకాల వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎంత విషయం తెలుసో మనకు తెలియదు, కానీ వాళ్ళు వేసుకున్న వేషధారణ పూర్తిగా అటువైపు ఆకర్షితులను చేసే విధంగా ఉంటుంది. కారణం ఏంటంటే మనకు ఋషి అంటే ఈ విధంగా ఉంటారని, తపస్సు చేసే వాళ్ళైతే ఈ విధంగా ఉంటారని పై వేషాల యొక్క ఇమాజిన్ మాత్రమే మనకు తెలిస్తే, ఏంటంటే మనం సినిమాలలో చూసి కానీ ఎక్కడైనా చదివి కానీ ఒక రకమైన ఇమేజ్ని మనం మనసులో ప్రింట్ చేసుకొని ఉంటాం. సో దైవభక్తులు అంటే ఇలా బాగా విభూతి బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఎక్కువ వేషధారణ వేసుకొని ఉంటారని, ఈ రుద్రాక్షలు ధరించిన వాళ్ళంతా దైవ దూతలుగానే ఉంటారని, ఇలా ఏదో ఒక రకమైన ఇమాజినరీ పిక్చర్ అనేది మన మైండ్లో మన మనసులో మనం ముద్రించుకొని ఉంటాం. ఇలా ఎవరు కనిపించినా కొంచెం ఈ టీవీలో యాడ్స్, పబ్లిసిటీస్, ఈ యూట్యూబ్ ఛానల్లో కొంచెం ఎక్కువగా పాపులర్ అవుతూ వచ్చారంటే మనం అదే వాస్తవం అనుకుని నమ్మే అవకాశం ఉంటుంది. కానీ మొట్టమొదటగా అవతల వాళ్ళు తత్వచింతనతో ఉన్నారా లేదా అనేది మనం సరిగ్గా తెలుసుకుంటే మాత్రమే మనం వేసే అడుగు సరిగ్గా ఉంటుంది. మనం పొరపడ్డాము అంటే ఖచ్చితంగా మనం ఈ విధానంలో తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సమాజాన్ని బేస్ చేసుకొని ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్న తాత్వికులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేషాలు వేసుకొని తిరగరు, సహజ సిద్ధంగానే తత్వచింతనతో ఉంటారు. వాళ్ళు ప్రతి మాట ధనం అనేది ముడిపడకుండా చూసుకుంటూ ఉంటారు. ప్రతి మాట ఉన్నది ఉన్నట్టుగా మన మనసులు కష్టపడినా సరే, ఎందుకంటే మనం పొరపాట్లు చేసే సమయంలో ఆ పొరపాట్లు సరిచేసుకోవాలంటే ఈ తాత్వికులైన వాళ్ళు, తత్వచింతనలో ఉన్నవాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా నిర్మోహమాటంగా చెబుతారు. మనల్ని నొప్పించకూడదని కానీ, మనల్ని మెప్పించాలని కానీ వాళ్ళు కలబొల్లి మాటలతో కథలు అల్లి చెప్పడం ఉండదు. సో మనం అలా చెప్పే వాళ్ళని గమనించుకోవాల్సి వస్తే కొంతవరకు మనం ఈ గరికపాటి నరసింహారావు గారిని చూస్తే ఆయన మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే ప్రవచనాల్లోనే మనకు కావాల్సిన సందేహాలు ఎక్కడో చోట దొరికి మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు
ఆయన మరి పూర్తి నిస్వార్థంతో, దైవ చింతనతో, తాత్విక దృష్టితో సేవలు చేస్తున్నారు. ఏ విషయం చెప్తున్నారో దాని గురించే కాకుండా ఇంకా ఎక్కడెక్కడో వేరే వేరే పురాణాల్లో ఉన్న వాస్తవాలను కూడా వెతికి మనకు చెబుతూ ఉంటారు. మనకు నేరుగా వాళ్ళకి సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ మనకి ఏదైనా సందేహాలు వస్తే ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ప్రవచనాలు అవి మనం చూస్తూ గమనిస్తూ ఉంటే ఎక్కడో మన సందేహానికి కావాల్సిన సమాధానాలు మనకు దొరికే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ మనకి ఇప్పుడు ఈ యూట్యూబ్లో బాగా పాపులర్లో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళిద్దరి పేర్లు చెప్పాను. ఇలా కాకుండా కూడా మనకు సాధారణంగా మన చుట్టుపక్కల సమాజంలో చాలామంది నిరాడంబరంగా కేవలం తత్వచింతనతో ఉంటూ ధార్మికమైన ప్రవర్తన కలిగి ఎవరి జోలికి పోకుండా, ఎవరి సొత్తు ఆశించకుండా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటూ నడిచే వాళ్ళు మన చుట్టూ కూడా సమాజంలో ఉంటారు. ఇటువంటి వారిని వెతికి పట్టుకొని గమనిస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఆడంబరాల కోసం, గొప్పల కోసం బ్రతుకుతున్నారా, నిరాడంబరంగా సాత్వికంగా ధార్మికంగా బతుకుతున్నారా అనేది మనం వ్యక్తులను గమనిస్తే మనకు తెలుస్తుంది. ఇటువంటి వారిని, తాత్వికులైన వారిని వినయంతో సేవించి ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ విషయం, ఈ పదం చాలా అవసరం మనకు. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం ప్రతిదానికి వికటమైన ప్రశ్నలు వేయడం అలవాటైపోయింది. నెగిటివ్ కామెంట్స్ చేయడం, విపరీతమైన అర్థాలు వచ్చే విధంగా పదాలతో కామెంట్స్ చేయడం, ప్రతి విషయాన్ని మన దృష్టికోణంలో అవతల వాళ్ళు చూడలేదని వాళ్ళని అపార్థం చేసుకుంటూ రావడం, అదే విషయాన్ని అక్కడ నెగిటివ్గా మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం, ఇలా చేయడం ఇప్పుడు సమాజంలో ఎక్కువగా అలవాటైపోయింది. నీకు నిజం మాత్రమే కావాలంటే, ధర్మం మాత్రమే కావాలంటే, జ్ఞానం మాత్రమే, వాస్తవం మాత్రమే తెలుసుకోవలసిన జ్ఞానం కావాలంటే తాత్వికులైన వాళ్ళని వినయంతో, ఇక్కడ ఎవరిని ఒక గౌరవం లేకుండా కానీ, మర్యాద లేకుండా కానీ, సభ్యత లేకుండా కానీ, ఇక్కడ సభ్యత అనే పదం చాలా అవసరం, సభ్యత లేకుండా కానీ, వారికి ఇవ్వాల్సిన విలువ మర్యాద మనం ఇవ్వకుండా కానీ మొట్టమొదట మాట్లాడటమే ఉండకూడదు. వినయంతో సేవించి, ఈ కాలంలో మనకు అది దొరక్కపోవచ్చు, ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళడం మనకు కుదరని పని కావచ్చు, వేరే వేరే ఊర్లలో ఉంటారు. కాబట్టి అవకాశం ఉంటే సేవించి ఏదో ఒకటి మన శక్తి మేరకు ఒక 4 పళ్ళు తీసుకొని పోయి పెట్టచ్చు, మనకు అవకాశం ఉంటే వాళ్ళు కాలు పట్టచ్చు, ఏదో రూపంలో వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఏదైనా మనం ఒక పూట తీర్చే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మనకి భగవద్గీత శ్లోకాలు చెప్పే రోజులకి జ్ఞానుల దగ్గరికి, అంటే వీళ్ళు ఆశ్రమాల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి అవసరాలు ఏదో చూస్తూ వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు. మనం కొన్ని పురాణాల్లో కానీ గమనిస్తే దేవతా కన్యలు, అప్సరసలు కూడా ఋషి ఆశ్రమాలకు వచ్చి ఈ ఋషి తపస్సులోనో ధ్యానంలోనో అంతర్ముఖంగా ఈయన తపోనిష్టలో ఉన్న సమయంలో ఈ దేవతా కన్యలు, అప్సరసలు ఇటువంటి వాళ్ళు ఈ ముని ఆశ్రమాలకు వచ్చి అక్కడంతా శుభ్రం చేసి, కల్లాపు చెల్లి, ముగ్గులు పెట్టి, వాళ్ళకి కావాల్సిన నీరు అటువంటివి అక్కడ ఏర్పాటు చేసి, ఈ ఋషులు ఇటువంటి వాళ్ళకు బట్టలు అవి ఆరేసింటే తీసి మడత పెట్టి అక్కడ పెట్టి, ఈ ఋషి ఆశ్రమాలకు కావలసిన సేవలు చేసి, తద్వారా ఈ ఋషి చేసిన తపస్సు కారణంగా వీరికి పుణ్యం సంపాదించుకొని, ఋషి ఇచ్చేవాడు కాదు, వాళ్ళకు సేవలు చేయడం వల్ల వీళ్ళకు పుణ్యం వచ్చేది. ఈ పుణ్యంతో మళ్ళీ దేవతాకాంతలుగా స్వర్గంలో ఉండేవాళ్ళు అని మనకు కొన్ని పురాణాలు చదివే సమయంలో అర్థమవుతూ వస్తుంది. సో ఋషి ఆశ్రమాల్లో సేవలు చేయడానికి దేవతా కన్యలు, అప్సరసా కన్యలు కోరి వచ్చి సేవ చేసి వెళ్ళేవారు. మేము కూడా చిన్న చిన్న విషయాలు వినేవాళ్ళం. అక్కడ అక్క దేవతలు వస్తున్నారు, దేవతా కన్యకులు వస్తున్నారు, వచ్చి వాళ్ళు అక్కడ స్నానం చేసి ఏదో ఒక ఆలయంలో పూజ చేసి వెళ్తారు అనే విషయాన్ని ఒక 40 సంవత్సరాల ముందర వరకు వినేవాళ్ళం. అంటే ఎక్కడైనా బావిలో కానీ, ఊరి చివరి కోనేరులో కానీ ఈ దేవకన్యకులు స్నానం చేయడానికి కొంతమంది వ్యక్తులు చూశారు అనే విషయం కూడా కథలుగా చెప్పుకునేవాళ్ళు అన్నమాట. ఒక 40-50 సంవత్సరాల ముందర ఇటువంటి కథలు మనకు ఎక్కువ ప్రచారంలో ఉండేటివి. వాళ్ళు ఆ బావిల్లో, కోనేటిలో స్నానం చేసి వెళ్ళి అక్కడ ఒక ఆలయంలో ఏదో సేవలు, పూజలు చేసుకొని వెళ్ళేవాళ్ళు అనేది మనకు వినిపిస్తూ ఉండేది. సో నిజమైన ధార్మికమైన తాత్విక చింతన కలిగిన స్థానాల్లో ఉన్న వారిని సేవించి, మనకు ఏదైనా సందేహం ఉంటే ప్రార్థించి, సో సేవలు చేయడం ఈ రోజుల్లో మనకు కుదరకపోవచ్చు. కనీసం సభ్యతతో కూడిన పదాలు ఉపయోగించి ఒక విషయాన్ని అడగటం ఉండాలి. ఏంటంటే మనకు నచ్చలేదు,
మన మనసుకు నచ్చిన పదాలు మన మనస్తత్వానికి నచ్చిన పదాలు అవతల వాళ్ళు చెప్పలేదంటే వాళ్ళ గురించి వల్గర్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు, అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అసలు చూడటానికే ఇబ్బంది కలిగించే విధంగా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అవతల వాళ్ళు చేస్తున్నది సామాజిక సేవే అయినా తాత్విక చింతన గురించి విషయాలే అవతల వాళ్ళు చెబుతూ ఉన్నా వీళ్ళ మనస్తత్వానికి తగిన విధంగా లేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు పూర్తిగా నెగిటివ్ మైండెడ్, ఇతరుల సొత్తులకు ఆశపడడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరులను ఏడిపించి వీళ్ళు సంతోషపడడం, ఈ రకమైన మనస్థితి కానీ ప్రవర్తన కానీ మాటలు కానీ అవతల వాళ్ళు చెప్పరు. నాయన ధర్మంగా ఉండండి, ధర్మబద్ధంగా నడుచుకోండి అని చెబుతారు. ఇలాంటి వాళ్ళని ఇంకా వీళ్ళలాగా వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు ఎదురు చూసిన విధంగా వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి, వీళ్ళు కోరుకున్న విధంగా అవతల వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి వీళ్ళ యొక్క మనస్థితి మన ప్రవృత్తితో, రాక్షస ప్రవృత్తితో, ఇబ్బందికరమైన పదాలతో కింద కామెంట్స్ చేయడం ప్రస్తుతం ఉన్న సొసైటీలో దీంట్లో ఒకానొకప్పుడు కూడా అంటే మనకు గత యుగాల్లో కూడా ఇవి ఉండేటివి. మంచి చెప్తే వినకపోవడం, మంచి చెప్పే వాళ్ళని దూషించడం, మంచి చెప్పడానికి వచ్చిన వాళ్ళని నిర్లక్ష్యం చేయడం. ఇది మనకు మహాభారతంలో దుర్యోధనుడి గురించి మనకు వ్యాస మహర్షి దుర్యోధనుడికి మంచి చెప్పడానికి వెళ్తే నువ్వు నాకు మంచి చెప్పద్దు, నువ్వు లేచి వెళ్ళిపో ఇక్కడి నుంచి అని వ్యాస మహర్షిని సాక్షాత్తు దుర్యోధనుడు దూషించిన విధంగా మనకు వినిపిస్తుంది. సో నెగిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు, ఇతరుల సొత్తుకు ఆశించే వాళ్ళు, ఇతరుల విషయంలో నిర్లక్ష్యంగా చులకనగా చూసి ప్రవర్తించే వాళ్ళు మంచి చెప్పినా వినడం ఉండదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారు, నువ్వు వినకపోయినా పర్లేదు, ఒకవేళ నువ్వు వినాలనుకుంటే, నీకు మంచి కావాలనుకుంటే, జ్ఞానం కావాలనుకుంటే, తాత్విక దృష్టి తాత్విక చింతన నీకు కావాలనుకుంటే తాత్వికులైన వారిని వినయంతో, ఈ వినయం అనే పదం చాలా అవసరం. మనకు వినయం లేదు అంటే ఇతరులను గౌరవించే లక్షణం లేదు, మనకు తల ఉంచి ఎదుటి వాళ్ళకి నమస్కరించగలిగిన శక్తి లేదు అంటే పాద నమస్కారం కాదండి, ఇతరులకి భక్తితో గౌరవంతో నమస్కరించడాన్ని వినయంతో నమస్కరించడం అంటారు. ఈ వినయం అనేది చాలా అవసరం. ఎదుటి వాళ్ళని అడిగే సమయంలోనే ఈ వినయం అనేది మనకు వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా కనిపించేస్తూ ఉంటుంది. సో తాత్వికులైన వాళ్ళని వినయంతో సేవించి ప్రార్థించి తర్వాత అయ్యా నాకు ఈ సందేహం ఉంది, లేదా నాకు ఈ సమస్య కంటిన్యూగా నాకు రిపీట్ అవుతోంది, నాకు ఇది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ సందేహ నివృత్తి జరగడం లేదు, నేను దీన్ని ఏ విధంగా ముగించాలి, నేను దీన్ని ఏ విధంగా తీర్మానం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా నేను నిర్ణయం తీసుకోవాలి, ఈ సందేహం మీద, ఈ సమస్య మీద నేను ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే దీని ముగింపుని నేను ఎలా గుర్తించవచ్చు. మనం అడిగే విషయంలోనే వినయంతో సేవించి ప్రార్థించి అడిగే విషయాన్ని స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు సంతోషపడి, ఎందుకంటే ఒకవేళ కొంతమంది మనం దుడుకుగా అడిగినా కూడా అవతల వాళ్ళు సమాధానం చెప్పొచ్చు, మనం వాళ్ళు గౌరవించకపోయినా కూడా వీడు అజ్ఞాని, తెలివిలేని వాడు, మూర్ఖుడు, వీడితో ఎందుకులే, కనీసం ఇలా కొన్ని విషయాలు తెలుసుకునే సమయంలో అయినా వీడు మారే అవకాశం ఉందని అవతల వాళ్ళు మనం నిర్లక్ష్యంగా ప్రవర్తించినా కూడా, చులకనగా ప్రవర్తించినా కూడా అవతల వారు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ పెద్ద మనిషితో వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళకి సమాధానం ఇవ్వచ్చు, వీళ్ళకి మంచి చేసే ప్రయత్నం అవతల వాళ్ళు చేయొచ్చు. కానీ అవతల వాళ్ళు నిర్లక్ష్యం చేసిన, చులకం చేసిన ఆ ఇబ్బంది ఏదైతే ఉంటుందో వాళ్ళ మనసు నొచ్చుకున్న యొక్క పాపం కూడా మనకు వర్తిస్తుంది. సో అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, వినయంతో సేవించి ప్రార్థించి తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా వాళ్ళు సంతృప్తికరంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పే అవకాశం ఉంది. ఇందులో ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున్న సమాజానికి ఈ శ్లోకం మరియు భావం 100కు 100% వర్తిస్తుంది కాబట్టి. లేకపోతే ఈ శ్లోకం భావం చాలా చిన్నదే, 2 లైన్లు చెప్పి ముగించేయచ్చు. కానీ ఇప్పుడు మనం సమాజంలో ఉన్న పరిస్థితిని చూసిన, కొన్ని వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ మనం గమనించిన, 100 మంది ఒకే పాజిటివ్గా పెట్టినా ఒక 10 మంది పెట్టుంటారు, చాలా దారుణంగా పెట్టుంటారు. వీళ్ళని మనం మార్చలేం కానివ్వండి. కానీ ఇటువంటి కామెంట్స్ కారణంగా ఎవరైతే ధర్మబద్ధంగా తాత్విక చింతనతో సేవ చేయాలనుకుంటున్నారో వీళ్ళ మనసులు నొచ్చుకునే అవకాశం ఉంది. సో మనం ఎలాగో సమాజానికి మంచి చెయ్యము, చేసేవాడిని కూడా మనం తప్పులు పడితే, చేసేవాడిని కూడా మనం నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళని కూడా మనం చులకన చేసి నిర్లక్ష్యంగా మాట్లాడితే, మనం చెయ్యకపోగా చేసేవాడిని కూడా చెయ్యనీయకుండా ఇబ్బంది పెట్టిన యొక్క పాపం, ఒకవేళ వాడి మనసు మనం పెట్టే కామెంట్కు నొచ్చుకొని నాకెందుకులే ఈ బాధ వదిలేస్తే పోతుంది కదా అని అనుకుంటే, ఆయన ఆ పని చేయనీయకుండా ఆగిపోయిన కారణంగా వచ్చే పాపం కూడా మళ్ళీ ఈ నెగిటివ్ కామెంట్స్ చేసిన వాడికే వస్తారు. నువ్వు నేరుగా దూషించినా,
ఛానల్లో కామెంట్స్ పెట్టినా, ఎలాగైనా సరే మనం ఏ అర్థంతో, ఏ విపరీతార్థంతో అక్కడ మన భావాన్ని, ఉద్దేశాన్ని పెట్టాము, ఈ భావం, ఉద్దేశం చెడు ప్రభావం కానీ చూపిందంటే చెడు ప్రభావం యొక్క ఫలితం పెట్టిన వాడి మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకు నచ్చలేదా జంప్ అయి వెళ్ళిపోతూ ఉండాలి, మనం కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు. లేదా అక్కడ ఏదైనా ఇబ్బందికరంగానో పొరపాటుగానో ఉందో, అయ్యా ఇది విషయం, ఇక్కడ ఈ ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడ ఈ పొరపాటుగా ఉంది, వీలైతే దీన్ని సరిచేయండి లేదా మార్చండి చెప్పచ్చు. విలువైన సలహా ఎప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమే. అందరూ 100కు 100% కరెక్ట్గా ఉండడం ఎప్పుడు ఎవరికి జరగని పని. ఇప్పుడున్న గోచార రీత్యా కావచ్చు, సామాజిక పరిస్థితుల ద్వారా కావచ్చు, మనకు అందుబాటులో ఉన్న సమాచారం వల్ల కూడా కావచ్చు, చిన్నపాటి పొరపాట్లు ప్రతి ఒక్కరికి సహజంగా జరిగేటివే. కాబట్టి ఇతరులను ఉద్దేశించి ఏదైనా చెప్పాలనుకునే సమయంలో కావచ్చు, కామెంట్ చేసే సమయంలో కావచ్చు, అర్థవంతమైన వివరణ, అర్థవంతమైన సందేహం, అర్థవంతమైన సమాచారం, అర్థవంతమైన విమర్శ కూడా చెయ్యొచ్చు. కానీ ఆ విమర్శలో అర్థం ఉండాలి. అర్థవంతమైన విమర్శ కూడా అత్యంత అవసరమైన విషయం. ఇది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకొని బాధ్యతగా నడవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది, అందరి మీద, సమాజం మొత్తం మీద, ప్రతి ఒక్కరి మీద కూడా. కానీ ఓకే, ఇది అండి 34వ శ్లోకం యొక్క భావం. ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.